ఇందాకే 'ఘాటి' మూవీ ట్రైలర్ చూసా. టెర్రిఫిక్ ట్రైలర్. మిక్స్ ఆఫ్ 'దేవర' అండ్ 'రైజ్ ఆఫ్ పుష్పల' అనిపించింది నాకు. 'అనుష్క' అయితే ఫెనామినల్ ఉంది. సర్ప్రైజింగ్ ఏంటంటే 'రాజు సుందరానికి' ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ఉండొచ్చేమో అనిపించింది. గుడ్ టు సీ విక్రమ్ ప్రభు ఇన్ ఎ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్. 'సీతమ్మోరు లంకాదహనం చేస్తే ఎలా ఉంటదో తెలుసా' అనే డైలాగ్ అయితే హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చాలా బ్రిలియంట్ థాట్ అది. ఇవన్నీ పక్కన పెడితే సినిమా ట్రైలర్ చూసాక క్రిష్ గురించి మాట్లాడదాం అనిపించింది నాకు. వాట్ ఏ ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ హీస్. హిట్ టు ఫ్లాపులతో సంబంధం లేకుండా హీ కంటిన్యూస్ టు క్రియేట్ సినిమా ఇన్ హిస్ ఓన్ యూనిక్ వాయిస్. తన సిగ్నేచర్ రైటింగ్ ని, ఫిల్మ్ మేకింగ్ ని ఇంకా ఇంకా సాన పెడుతూనే ఉన్నాడు. ఫ్లాప్ తీసిన క్రెడిబిలిటీ పోవట్లేదు అంటే ఒక ఫ్లాప్ తర్వాత కూడా తన నెక్స్ట్ సినిమా కోసం ఆడియన్స్ సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు అంటే ఒక ఫిల్మ్ మేకర్ దక్కే అతిపెద్ద రివార్డ్. అంత బాగా తీసిన కథానాయకుడు, మహానాయకుడు ఫ్లాప్ అయినా కూడా తన ధైర్యం చెక్కు చెదరలేదు. హరిహర వీరమల్లు సినిమాని మధ్యలో ఆపేయాల్సి వచ్చినా కూడా చలించలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనో మీడియా ముందు బయట పెట్టిన గుర్తు కూడా లేదు నాకైతే. హీఈస్ జస్ట్ డూయింగ్ హిస్ వర్క్, ఇన్వెస్టింగ్ ఆల్ హిస్ ఎనర్జీ అండ్ టైమ్ ఇన్ మేకింగ్ ఘాటి. ఆ కైండ్ ఆఫ్ కంపోజర్ కమిట్మెంట్ రేర్ క్వాలిటీ. మన భాషలో చెప్పాలంటే పని చేయి, ప్రతిఫలం ఆశించకు. భజన చేస్తున్నాను అనుకోండి, జస్ట్ లుక్ అట్ హిస్ ఫిల్మోగ్రఫీ. గమ్యం నుండి మొదలుపెట్టి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతున్న ఘాటి సినిమా వరకు ప్రతి స్క్రిప్ట్ లోనూ ఒరిజినాలిటీ అండ్ వెర్సటాలిటీ ఉంటుంది. ఈయన తీసిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక క్యారెక్టర్ ని, లైక్ కేబుల్ రాజు, గాలి సీను, కృష్ణమంది జగద్గురు సినిమాలో సుబ్రహ్మణ్యం క్యారెక్టర్, ఇలాగా ఎవరో క్యారెక్టర్ ఆడియన్స్ మెమొరీలో టెస్ట్ వేసుకుని కూర్చుంటది అంటే అది గ్రేటే కదా. అంత రిలేటబుల్ గ్రౌండెడ్ క్యారెక్టర్స్ రాయడం కూడా కష్టమే మరి. వెయిటింగ్ ఈగర్లీ ఫర్ ఘాటి.